గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల అంశంపై ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వం మొత్తం 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే శాసనసభ మండలి పర్యవేక్షణలో రాకుండా నిధులు సేకరించారని, చట్టసభలకు తెలియకుండానే వాటిని ఖర్చు చేశారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు. ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సెంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ, ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు అధ్యక్ష. ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది అధ్యక్ష. ఎక్కడ శాసనసభ ముందు పెట్టడం కానీ, కేబినెట్ ముందు పెట్టడం కానీ, కేబినెట్ సహచరులకు కూడా తెలుసని నేను అనుకోను అధ్యక్ష. గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఎల్ఓపి గారు కానీ, ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా? ఏంటి అధ్యక్ష? మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి, మా హక్కుని మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపూరిత బడ్జెట్ కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేస్తాం. అది మా హక్కు. మా హక్కుని ఇంకో పర్మనెంట్ కమిటీ ఏంటి దయచేసి మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చే ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రవేశ